బీజేపీతో ఉన్నానని ముస్లింలు తనను వదిలేస్తే వాళ్లే నష్టపోతారన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో ముస్లింలతో సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదనన్నారు పవన్. జగన్ క్రిస్టియన్ కనుకే ఆయన్ను నమ్మొచ్చని ముస్లింలు అనుకుంటున్నారని, అలా ఆలోచించే ముస్లింలు నష్టపోతున్నారన్నారు పవన్. లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరు అందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ మీకు నచ్చదు. బేసిక్ మీరందరూ ఇబ్బంది పడేది అదే. నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు. వైసీపీ ఉంది, ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్. మీరు అందరూ వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి, ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట వినిపించేది. నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది 17% మైనారిటీస్ భారతదేశంలో బతకలేరు. ఫస్ట్ నేను ఓట్ల కోసం ఈ మాట మాట్లాడిన తర్వాత మీరు ఓట్లు వేయచ్చు వేయకపోవచ్చు, మీరు ఓట్లు వేయండి, నేను అభ్యర్థించను. అది కూడా చెప్తున్నాను. మీరు నమ్మితే నిలబడండి. ఎవరైనా అసలు నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరు అందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ మీకు నచ్చదు. బేసిక్ మీరందరూ ఇబ్బంది పడేది అదే. నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు. వైసీపీ ఉంది, ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్. మీరు అందరూ వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి, ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట వినిపించేది. నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది 17% మైనారిటీస్ భారతదేశంలో బతకలేరు. ఫస్ట్ నేను ఓట్ల కోసం ఈ మాట మాట్లాడిన తర్వాత మీరు ఓట్లు వేయచ్చు వేయకపోవచ్చు, మీరు ఓట్లు వేయండి, నేను అభ్యర్థించను. అది కూడా చెప్తున్నాను. మీరు నమ్మితే నిలబడండి. ఎవరైనా అసలు నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరు అందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ మీకు నచ్చదు. బేసిక్ మీరందరూ ఇబ్బంది పడేది అదే. నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు. వైసీపీ ఉంది, ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్. మీరు అందరూ వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి, ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట వినిపించేది. నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది 17% మైనారిటీస్ భారతదేశంలో బతకలేరు. ఫస్ట్ నేను ఓట్ల కోసం ఈ మాట మాట్లాడిన తర్వాత మీరు ఓట్లు వేయచ్చు వేయకపోవచ్చు, మీరు ఓట్లు వేయండి, నేను